ఇక సినీ నటుడు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. అటు చెంచల్గూడ జైలు వద్ద కూడా బందోబస్తు నిర్వహించారు పోలీసులు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ ఖైదీల బ్యారెక్లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారు. వీఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించడంతో పాటు జైలు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్ కు జైలులో అందరి రిమాండ్ ఖైదీలకు వడ్డించే భోజనం స్థానంలో ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఆయన పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. ఆ గది చుట్టూ భద్రతను ఏర్పాటు చేస్తారు. అయితే ఓవైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపరచగా మరోవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకున్నారు. క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అరెస్టు విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. పోలీసులు తనకు ఏర్పాటు చేశారు. అరెస్ట్ సంబంధించినటువంటి వాదనలు పోలీసులు తనకు ఏర్పాటు చేశారు. అరెస్ట్ సంబంధించినటువంటి వాదనలు ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే ఉదయం 11:45 జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సంధ్యా థియేటర్ ఘటన కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పిన పోలీసులు మధ్యాహ్నం 12:15 నివాసం నుంచి అంటే అల్లు అర్జున్ ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ తరలించారు.
ఇక మధ్యాహ్నం 1 గంటకు బన్నీతో పాటు పిఎస్కు చేరుకున్న పోలీసులు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు గాంధీలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి 3 గంటల 20 నిమిషాలకు కోర్టుకొచ్చారు. ఇక సాయంత్రం 4 గంటలకు విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఒక తీర్పునైతే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని కోర్టును కోరారు. పోలీసులు తనకు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించినటువంటి వాదనలు సినీ నటుడు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇక కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. చెంచల్గూడ జైలు వద్ద కూడా బందోబస్తు నిర్వహించారు. సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఇక అల్లు అర్జున్ రెమాండ్ ఖైదీల బ్యారక్లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచనున్నారు. వీఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించడంతో పాటు జైలు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్కు జైలులో అందరి రిమాండ్ ఖైదీలకు వడ్డించే భోజనం స్థానంలో ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఆయన పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీలో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. ఆ గది చుట్టూ భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఓవైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపరచగా మరోవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అని నిర్ణయం తీసుకున్నారు. క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అరెస్టు విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. సినీ నటుడు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇక కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. అటు చెంచల్గూడ జైలు వద్ద కూడా భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు.
సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు పోలీసులు. అల్లు అర్జున్ను రిమాండ్ ఖైదీల బ్యారక్లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్ పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారు. వీఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించడంతో పాటు జైలు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్కు జైలులో అందరి రిమాండ్ ఖైదీలకు వడ్డించే భోజనం స్థానంలో ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఆయన పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించే అవకాశం ఉంటుంది. ఆ గది చుట్టూ భద్రతను ఏర్పాటు చేస్తారు.